తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన వదిలేసి ప్రజాపాలన వదిలేసి ఎవరిని జైల్లో పెట్టాలి, ఎవరిని ఏం చేయాలి, ఇలా ఇంట్లో టీవీలు కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. విషయం ఏమైందంటే ఎవరిని ఇలా రాష్ట్రంలో జైలు వేస్తే ఏ విధంగా డైవర్షన్ చేయొచ్చు, ఏ విధమైన వాళ్ళు ఇచ్చినట్టు 6 పథకాలు హామీలు ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి దృష్టి మరలించుకోవాలన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా చేస్తా ఉంది. నువ్వు 50 లక్షల బ్యాగు పట్టుకొని పోయి దొరికినప్పుడు కూడా నువ్వు ధైర్యంగా బయటకు వచ్చినావు. మేము ఏం చేయకముందు ఖచ్చితంగా ఏ విధంగానైతే లోపలికి పోయిండో అదే విధంగా బయటికి వస్తాం. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన నువ్వు ఏ విధంగా అయితే తప్పుడు కేసులు పెట్టి లోపల పంపించినావు ప్రజలు కూడా ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ నీకు ఇంటికి పోతే ఇవాళ ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంది. నువ్వు కేటీఆర్ని లోపలేస్తావా లేదా, నువ్వు కేటీఆర్ని లోపలేస్తావా లేదా అన్నట్టు ఇంట్లో పంచాయతీ అయినట్టే జరుగుతుంది తప్ప ఎంతసేపు కేటీఆర్ని ఎప్పుడు లోపలేద్దాం, కేసీఆర్ని తిడదాం అనే ప్రజల ఇవి తప్ప నీకు ప్రజల మీద ప్రజలకు చేయాల్సినటువంటి హామీలు ఏంది, ప్రజలకు చేయాల్సినటువంటి పనులు ఏంది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య గీత గీసినట్టుంది, నువ్వు కేటీఆర్ లోపలేస్తేనే ఇంటికి రా అన్నట్టున్నట్టు పంచాయతీ జరుగుతుంది తప్ప వేరేది ఏం లేదు. నువ్వు ఇలా ఎప్పుడు కేటీఆర్ లోపలేస్తే నీకు తెల్లారి భోజనం పెడతా అన్న పంచాయతీ జరుగుతుంది తప్ప ఆయనకు వేరే వాటి మీద ముచ్చట్లేదు, వేరే వాటి మీద ఆలోచన లేదు. ప్రజలకు ఇవాళ హైదరాబాద్ ఎట్లా ఉంది, తెలంగాణ ప్రజలు ఇవాళ గురుకులాలు ఎట్లా ఉన్నాయి, వైద్యం ఎట్లా ఉంది, ఇవన్నీ లేవు. ఉద్యోగస్తులు ఏమున్నారు అవన్నీ ఏం లేదు. ఎంతసేపు కేటీఆర్ కేసీఆర్ని ఏం చేయాలి, హరీష్ రావుని ఏం చేయాలి, ఇదే పంచాయతీ తప్ప వేరే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా 2 సంవత్సరాలు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏదైతే చేస్తున్న పనిలో ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాం. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఆనిముత్యం తిరిగి బయటకు